ఇటువంటి డిజిటల్ ప్రొడక్ట్స్ కంటెంట్ తెలుసుకోవాలంటే డిజిటల్ అసెట్ అకాడమీ 26 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎలాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేకుండానే ఒక డిజిటల్ ప్రోడక్ట్ బిజినెస్ని ఎలా సెటప్ చేయాలో చూద్దాం. మన దగ్గర ఒక సింపుల్ 4 స్టెప్ ప్లాన్ ఉంది. దీని ద్వారా మొత్తం ప్రాసెస్ ఏంటో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ డిజిటల్ ప్రోడక్ట్ బిజినెస్ అంటే ఏంటి? ఎందుకింత పవర్ఫుల్ ఆపర్చునిటీగా మారిందిప్పుడు? చూద్దాం రండి. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మనకున్న నాలెడ్జ్ని, మనకున్న స్కిల్స్ని ఒక ప్రోడక్ట్గా మార్చడం. ఒక్కసారి క్రియేట్ చేశామంటే చాలు, దాన్ని ఎన్నిసార్లైనా ఎంతమందికైనా అమ్మచ్చు. అంటే మామూలు వస్తువుల్లాగా ఇన్వెంటరీ కాస్ట్ ఉండదు, డెలివరీ టెన్షన్ అస్సలే ఉండదు. అదన్నమాట మ్యాజిక్. ఓకే, డిజిటల్ బిజినెస్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది కదా. మరిప్పుడు అస్సలు మ్యాటర్కి వద్దాం. అసలు ఏవి అమ్మొచ్చు, ఏం ప్రోడక్ట్స్ అమ్మొచ్చు, ఆ పాపులర్ ఐడియాస్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఇక్కడ వెరైటీ చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ఇది కేవలం ఈబుక్స్ రాయడం మాత్రమే కాదు, ఆన్లైన్ కోర్సులు చేసి మనకు తెలిసిన విషయాన్ని వేల మందితో పంచుకోవచ్చు, లేదా రెడీమేడ్ గ్రాఫిక్ టెంప్లేట్స్ తయారుచేసి అమ్మొచ్చు. ఇంకా చెప్పాలంటే వాట్సాప్ లేదా SMS కోసం ఆటోమేషన్ టూల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నారు? అండ్ ఇది చూడండి, ఇదొక బ్రిలియంట్ షార్ట్కట్. అంటే ప్రతిసారి ప్రోడక్ట్ని స్క్రాచ్ నుంచి మనమే బిల్డ్ చేయాల్సిన పని లేదు. ఈ వైట్ లేబుల్ మార్కెట్స్లోకి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్ని కొని మన ఓన్ బ్రాండ్తో రీసేల్ చేయొచ్చు. దీనివల్ల మార్కెట్లోకి చాలా ఫాస్ట్గా ఎంటర్ అవ్వచ్చు. ఓకే, మన దగ్గరే ఇప్పుడు ప్రోడక్ట్ రెడీగా ఉంది. మరి జనాలకి దీని గురించి ఎలా తెలియాలి? అక్కడే కదా మార్కెటింగ్ వచ్చేది. సో కస్టమర్లని ఎలా రీచ్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఈ సోర్స్ మెటీరియల్లో ఒక టూల్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదే వాట్సాప్. ఎందుకంటే పొటెన్షియల్ కస్టమర్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడానికి ఇది చాలా పవర్ఫుల్. అసలు ఏవి వర్కౌట్ అవుతాయో తెలుసుకోవాలంటే మనం డబ్బులు పెట్టకముందే ఒక పని చెయ్యొచ్చు. అదే FB యాడ్స్ లైబ్రరీని వాడటం. మన మార్కెట్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న యాడ్స్ ఏంటో చూసి వాటి నుంచి ఐడియాలు తీసుకోవచ్చు. చూడండి, ఈ ప్రాసెస్ని సింపుల్గా బ్రేక్డౌన్ చేశారు. ఫస్ట్ కస్టమర్ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి, తర్వాత వాట్సాప్ లాంటి టూల్స్తో కనెక్ట్ అవ్వాలి, ఇక ఫైనల్గా ఫేస్బుక్ యాడ్స్తో మన రీచ్ని పెంచుకోవాలి. సింపుల్. ఫైనలీ అందరూ వెయిట్ చేసే పార్ట్కి వచ్చేసాం. డబ్బులు ఎలా వస్తాయి? ఈ ట్రాన్సాక్షన్ పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసిద్దాం. సోర్స్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం ఒక ప్రోడక్ట్ కాస్ట్ 1500 రూపాయలు అనుకుందాం. అంటే ఒక్క సేల్తోనే అంత ఎర్న్ చేసే పొటెన్షియల్ ఉందన్నమాట. అదే డిజిటల్ ప్రోడక్ట్స్ పవర్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే పేమెంట్స్ తీసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. గూగుల్ పే లాంటి మోడర్న్ డిజిటల్ వాలెట్స్ ఉండటంతో కస్టమర్లకు పేమెంట్ చేయడం, మనకు రిసీవ్ చేసుకోవడం అంతా చాలా స్మూత్గా జరిగిపోతుంది. సో ఈ బ్లూ ప్రింట్ అంతా చూశాక ఇప్పుడు ఆలోచించాల్సిన అసలు ప్రశ్న ఇదే: మనలో ఉన్న ఏ నాలెడ్జ్ లేదా స్కిల్ని మనం మొదటి డిజిటల్ ప్రోడక్ట్గా మార్చగలం? ఒక్కసారి ఆలోచించండి.